మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురుగ్రహంతో ఏ గ్రహాలు కలిసి ఉంటే ఐశ్వర్యయోగం ఉంటుంది మీ జాతక చక్రంలో. మరి కాలపురుష చక్రానికి తీసుకుందాం. కాలపురుష చక్రానికి 2, 5, 9, 11 రాసులకి గురువు కారకత్వం వహిస్తారు, కారకుడు. మరి ఇప్పుడు వృషభ రాశి భూతత్వం కాబట్టి దీనికి అధిపతి శుక్ర భగవాన్. ఈ శుక్రుడు ప్లస్ గురువు కలిసి భూతత్వంలో ఉంటే మంచి ధనయోగాలు ఉంటాయి మీ జన్మజాతక చక్రంలో. ఎందుకు అంటే గురువు మన జన్మలగ్నం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అట్లాగే కాలపురుష కుండల చక్రానికి చెప్పుకోవాలి కొన్ని వీడియోలు. అలాగే కాలపురుష కుండల చక్రంలో గురువు తిరుగుతున్నప్పుడు కూడా, సంచారం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ దశకి బలం ఇస్తారు. ఇంకా రెండవది సింహరాశి. సింహరాశికి అధిపతి రవి భగవానుడు. రవి ఈ గురువు కలిసి అగ్నితత్వాల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఏ గ్రహానికైతే ఆధిపత్యం వచ్చిందో అది ఏ తత్వమో తీసుకొని చూసుకోవాలి. మరి ఇంకా ధనుస్సు రాశి అగ్నితత్వమే. ధనుస్సు రాశి అగ్నితత్వమే. మరి ఈ గురుడే వచ్చాడు. అప్పుడు గురువే వచ్చారు కాబట్టి గురురవులు అగ్నితత్వంలో కలిసి ఉంటాయి. అలాగే గురుకుజులు అగ్నితత్వంలో కలిసి ఉంటాయి. మరి గురుడే కదండి అగ్నితత్వాన్ని తీసుకున్నప్పుడు. అప్పుడు గురుడు అగ్నితత్వంలో మేషం, సింహం, ధనుస్సులో ఉన్నప్పుడు, ధనుస్సు అంటే గురుడే కారకుడు. కుజుడు అనుకోండి మేషం కాబట్టి ఆయన కూడా అగ్నితత్వ రాశుల్లో ఉండాలి, అంటే గురుకుజులు. ఇంకా నాలుగోది కుంభరాశి. కుంభరాశి వాయుతత్వం. మరి భూతత్వం అయిపోయింది, ఎందుకంటే వృషభ రాశి భూతత్వం కదా. కుంభరాశి వాయుతత్వం. అంటే ఈ గ్రహాలు ఏ రాశిలో ఉన్నప్పటికీ మంచినైతే ఇస్తాయి. కాకపోతే కుంభరాశి వాయుతత్వం కాబట్టి శని ప్లస్ గురువు ఈ వాయుతత్వ రాశుల్లో స్థితి ఉంటే మంచి ధనవంతులు అవుతారు. లగ్నంలోని శని ఉన్నారనుకోండి, ఇక్కడే గురువు ఉన్నారు, లేదా గురు శనులు తులారాశిలో ఉన్నారు, శని భగవానుడు ఇక్కడ ఉచ్చు పొందుతారు. అట్లాగే గురు శనులు వాయుతత్వం మిథున రాశి ఇట్లా ఉంటాయి. ఇది జన్మలగ్నానికి ఏ ఆధిపత్యం వచ్చింది అవన్నీ చూసుకోవద్దు. కాలపురుష కుండల చక్రాన్ని తీసుకుంటున్నాం కాబట్టి జన్మజాతకం జరిగేటప్పుడు జన్మజాతక చక్ర ప్రకారం కొన్ని యోగాలు కనిపించవు. కాలపురుష కుండల చక్రానికి ఏమైనా కనెక్ట్ అయి ఉన్నాయా చూసుకోవాలి. అంటే మీ గురు శుక్రులు కలిసి ఉన్నా, గురు రవులు కలిసి ఉన్నా, గురు శనులు కలిసి ఉన్నా. గురు శుక్రులు అంటే ధనస్థానం భూతత్వం అయింది. సింహరాశి అగ్నితత్వం, ధనుస్సు రాశి అగ్నితత్వం,
కుంభరాశి వాయుతత్వం. అంటే 2 అగ్నితత్వాలు, 1 వాయుతత్వం, 1 భూతత్వం, 4 తత్వాలు వచ్చాయి. మీ జన్మజాతక చక్రంలో కానీ ఇలా ఉన్నట్లయితే గురువు కుంభంలో ఉన్నారనుకోండి, శని మిథునంలో ఉన్నారు. గురువు వాయుతత్వంలో ఉండి శని భగవానుడు వాయుతత్వంలో ఉండి ఇక్కడ గురుడు శని భగవాన్ని చూస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ కలిసి లేకపోతే ఇది రెండవ రకం. ఇప్పుడు ధనుస్సులో గురువు అగ్నితత్వం, రవి భగవానుడు అగ్నితత్వంలో ఉంటే గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్లో రవిని ఉచ్చ పొందిన రాశిని చూస్తున్నారు. అట్లాగే ఈ రాశ్యాధిపతిని కూడా చూస్తే సింహరాశిలో కుజుడు ఉన్నాడు. గురుడు ఈ రవిని ఉచ్చపట్టి ఉన్నారా, రవిని చూస్తున్నారు, ఉచ్చ స్థానాధిపతిని చూస్తున్నారు, కుజుడు స్థానాన్ని చూస్తున్నారు. కుజుడు సింహరాశి ఉంటే కుజగ్రహాన్ని కూడా చూస్తున్నారు. ఇది అద్భుతమైన రాజయోగం. గురునితో ఏ ఏ గ్రహాలు ఎలా సంబంధాలు ఉన్నాయి అనేది ముందు జాతక చక్రం చూసుకోవాలి. ఎందుకు మనం ఎప్పుడు కూడా మంచి చూస్తాం, అదృష్టం వెతుక్కుంటాం. అదృష్టం వెతుకునే బాటలో ఫస్ట్ మనం చూడవలసింది మనకి ఏమేమి మంచి జరుగుతాయో అవన్నీ చూసుకోవాలి. ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. జాతకం చూడగానే గ్రహాలు బాగోలేకపోతే మీకు ఏమీ బాగా జరగదు అనేది చెప్పేది తప్పు. ఏదో ఒక కోణంలో ఒక దారి అయితే ఉంటుంది, అది చూసుకోవాలి. కాలపురుష కుండల చక్రానికి గురుకి కారకత్వాలు వృషభానికి, సింహానికి, ధనస్సుకి, కుంభానికి వచ్చింది. 2, 5, 9, 11 భావాలు రాసులకి. ఈ రాశ్యాధిపతులతో గురువు కలిసి ఉండి అది ఏ తత్వం అయిందో ఆ తత్వాల్లో కలిసి ఉంటే, శుక్ర గురులైతే భూతత్వంలో కలిసి ఉండాలి. రవి గురువులంటే అగ్నితత్వం, గురుడంటే అగ్నితత్వం. మరి శని భగవానుడు వాయుతత్వం. అంటే గురుశనులు కలిసి ఉంటే మీ జన్మజాతకు వాయుతత్వం. శుక్రుడితో అనుకోండి ధనయోగాలు చాలా బాగా ఉంటాయి. రవితో అనుకోండి అథారిటీ ఉద్యోగాల్లో ఉంటారు. మరి ధనస్సు గురువే కారకుడు కాబట్టి ఆధ్యాత్మిక చింతన, బ్యాంకింగ్ సెక్టార్స్, టీచర్స్, ప్రబోధకులుగా ఇట్లా ఉంటారు. గురుశనులు అనుకోండి 11వ భావం. గురుశనులు అనుకోండి మంచి వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, అట్లాగే శనికి సంబంధించిన కార్యాలయాలు, ఇలాంటి విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. గురుశనులు కలిశారు అంటే వాయుతత్వంలో ఉన్నారేమో ముందు చూసుకోండి. అది ఫస్ట్ ఆర్డర్. ఇది ఫస్ట్ ఆర్డర్. ఇలా కలిసి ఉంటే గురువు శుక్రులు కలిసి ఉంటే భూతత్వంలో, ఇది ఫస్ట్ ఆర్డరే. గురు రవులు అగ్నితత్వంలో, ఇది ఫస్ట్ ఆర్డరే. ఇలా చూసుకోండి. చాలామంది జాతకాల్లో గురు శుక్రులు కలిసి ఉంటారు, గురు రవులు కలిసి ఉంటారు, గురు శనులు కలిసి ఉంటారు చాలామంది జాతకాల్లో. అది కాలపురుష కుండల చక్రానికి చూసుకుంటే ఉంటుంది. మరి ఇలా ఉన్న వాళ్ళకి మంచి ఐశ్వర్యం కలిసి వస్తుంది. అంటే కాలపురుష కుండల చక్రానికి అదే గురు తీసుకున్నాం. కుజుడు తీసుకోండి. కాలపురుష కుండల చక్రానికి కుజుడు 3వ భావం, 6వ భావం కుజుడికి. అంటే 3 బుధుడిది వస్తుంది, 6 బుధుడిది వస్తుంది. అప్పుడు 3కి 6కి కుజుడే కారకుడు. మరి కాలపురుష కుండల చక్రానికి 3 బుధుడు, 6 కన్య. 1 వాయుతత్వం, 1 భూతత్వం.
అయ్యింది. దాన్ని బట్టి ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయి, కుజుడు ఎంత ఫలితాలు అందిస్తుంటాడు, లగ్నానికి ఏ భావకర్కుడని అవన్నీ చూసుకోవచ్చు. దాన్ని బట్టి ఎలాంటి వృత్తుల్లో ఉంటారు, ఇంజనీరింగ్స్ ఉంటారు, శని కుజులు ఉంటారు, శని బుధులు ఉంటారు, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, అలా ఉంటాయి కాంబినేషన్స్. అయితే ఏ తత్వంలో ఉన్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అగ్ని వాయువు కలుస్తారు, జలం భూమిలో జలం ఉంటుంది కదా, భూమి ఇట్లా తీసుకోవాలి, ఇట్లా తీసుకుని చూసుకోవాలి. అందుచేత గురుగ్రహంతో మీకు ఏదైనా గ్రహాలు కలిసి ఉంటే మాత్రం కాలపురుష కుండల చక్రానికి ఇప్పుడు చెప్పిన విధంగా శుక్రుడు, రవి, గురుడు, శని భగవానుడు అయితేనే. ఎట్లాగండి? గురుడు, శుక్రుడు, గురుగ్రహం, రవిగ్రహం, ఒక గురుగ్రహమే ధనస్సు రాశికి, గురు శనులు ఇట్లా జన్మజాతక చక్రంలో ఉన్నప్పుడు కాలపురుష చక్రానికి అవి ఏ రాశులు అయ్యాయి, అది ఏ ఆధిపత్యం వచ్చింది, ఏ భావాలు వచ్చాయి, ఏ కారకత్వాలు వచ్చాయి, ఏ తత్వాలు వచ్చాయి, ఇవన్నీ చూసుకోండి. అలా ఉండి ఆ దశలో వస్తే మరి అద్భుతమైన అనంతమైన ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఇలా చెప్పిన విధంగా మీకు కానీ ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.